నమస్కారం. కాళేశ్వరం కమిషన్ ముందుకు నిన్న ఈటల రాజేందర్ వెళ్ళొచ్చారు. రేపు కాక ఎల్లుండి 9 నాడు సోమవారం నాడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు గారు మాజీ ఆర్థిక మంత్రి ఆయన వెళ్తున్నారు. కానీ 11వ తేదీ అంటే వచ్చే బుధవారం కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు. కాళేశ్వర కమిషన్ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ఇవాళ రాజకీయ నాయకుల వంతు కూడా వచ్చింది. గతంలో సామాజికవేత్తలు అంటే గతంలో కోదండరామ్ గారు, అట్లాగే రఘు అని మనకు విద్యుత్ రంగ నిపుణులు, అట్లాగే వి ప్రకాష్ నీటి రంగ నిపుణులు మీరు అందరూ వెళ్ళొచ్చారు. అధికారులు చాలామంది విచారించిన తర్వాత కమిషన్ ముచ్చటగా 7వసారి పొడిగించిన తర్వాత మొన్న 3కి సమన్లు ఇష్యూ చేసింది. నోటీసులు పోయినాయి. ఎవరైతే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు. సరే, కేసీఆర్ గారు లేటుగా వస్తాను, అందరి తర్వాత వస్తాను అని విజ్ఞప్తి చేయడం వల్ల ఆయనకు అనుమతించారు. 11 నాడు ఆయన పిలుస్తున్నారు. నిన్ననే ఈటల రాజేందర్ గారు వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఈటల రాజేందర్ గారు చెప్పిన విషయాలు తర్వాత మాట్లాడతాను నేను. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన దాన్ని వాళ్ళు 19 ప్రశ్నలు ఏమి అడిగారో అవి చెప్పారు. సరే, దాని మీద వేరే వివాదం ఉన్నది మాట్లాడతాను. కానీ ఇవాళ హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళ పార్టీ క్యాడర్కి ఇంక్లూడింగ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సహా బుద్ధిమంతులుగా చేతులు కట్టుకొని కూర్చొని సీరియస్గా వింటున్న ఫోటో కూడా చూసాం మనం. మన హరీష్ రావు గారు తన అనుభవం మొత్తం మేళవించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఈ దాని మీద ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, కాళేశ్వరం అంటే ఒకటి మేడిగడ్డ కాకుండా ఏమున్నాయి, మొత్తం ఇవాళ నీళ్లు ఇచ్చాం కదా, ఈ 2 ఏళ్ళ నుంచి ఎట్లా ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటే మొత్తం దాని గురించి వివరిస్తూ శ్రీరామ్ సాగర్ దాకా వెళ్ళి, కింది నుంచి మేడిగడ్డ నుంచి శ్రీరామ్ సాగర్ దాకా వెళ్ళి, శ్రీరామ్ సాగర్ నుంచి ఫస్ట్ అంటే మామూలుగా వర్షాలు మంచిగా పడ్డ సందర్భంలో శ్రీరామ్ సాగర్ ద్వారా మిడ్ మానేరు ద్వారా మనకు మన దానికి తర్వాత ఒక చిన్న బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్కు అక్కడి నుంచి మళ్ళీ శ్రీరామ్ సాగర్ మన రంగనాయక సాగర్ నుంచి మన మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి మిగతా పూర్తి కాలే. కానీ అటు బసవాపురం కానీ ఇప్పుడు నిన్ననే మనకు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన గంధవాల రిజర్వాయర్ కానీ వీటికి నీళ్లు అందించడం, దాంతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల కోసం కేశవాపూర్ రిజర్వాయర్ కూడా కట్టాల్సి ఉండే. వీటన్నిటికీ కాళేశ్వరం కదా, కాళేశ్వరం చెడిపోయింది అంటున్నారు. మంచి వర్షాలు పడితే శ్రీరామ్ సాగర్ నుంచి సరిపోతే నీళ్లు, మామూలుగా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచే సరిపోతాయి. అస్సలు వర్షాలు పడకపోతే మాత్రం ఆ 3 బ్యారేజీల ద్వారా ఎత్తిపోసి ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి ద్వారా తీసుకొచ్చుకోవచ్చు నీళ్ళు, మిడ్ బ్యారేజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని సమగ్ర స్వరూపాన్ని, అంటే కాళేశ్వరం అంటే ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని పంప్ హౌజులు, ఎన్ని వేల కిలోమీటర్ల పైప్ లైను, కాలువలు ఎన్ని అని అన్నీ వివరించుకుంటూ వచ్చారు. అది అంటే మళ్ళీ గంట పడుతుంది. కనుక ఇవాళ మనకు టీఆర్ఎస్ ఆఫీసులోనే పెద్ద ఎత్తున, హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసులోనే పెద్ద ఎత్తున ఒక 50-60 మందిని పిలిపించి వాళ్ళందరి ముందు ఇంక్లూడింగ్ కేటీఆర్, ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరూ ఇదే చెప్పాలి అని దానికి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా అవగాహన లేదు చాలా విషయాలలో. కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఒక పాజిటివ్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకుండే. దానికోసం నా ఉద్దేశం నేను అభినందిస్తున్నాను. హరీష్ రావు గారు ఏవైతే మొత్తం మీరు చేసిండో కొన్ని సత్యాలు చెప్పకపోవచ్చు, కొన్ని అసత్యాలు చెప్పవచ్చు. కనుక అవినీతి గురించి ఆయన మాట్లాడలేడు కదా. అంటే 87లో 2007లో మన ప్రాణహిత చేవేళ్ళ దాన్ని అంబేద్కర్ సృజనించవంతి అన్నారు. దాన్ని ప్రారంభించిన రాజశేఖర రెడ్డి గారు మరి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసిండ్రని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి అన్నాడు. కనుక విమర్శలు తమ నిలవలు తప్పిన పార్టీలు వేరు కాగానే విమర్శలు కూడా వేరవుతాయి. కనుక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసిందని టీడీపీలో ఉండి విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసిందంటున్నారు. కనుక అది వేరే సంగతి. ఎప్పుడైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద పూర్తి స్థాయిలో 2 పార్టీలు స్పందించాల్సి ఉంది. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, రెండోది బీజేపీ. అంటే ఇప్పటిదాకా 1,00,000 కోట్లు మొత్తం పోయినాయి అని అంటున్నారు కదా. మరి ముంజేది కంకణానికి అర్థం ఎందుకు? ఎప్పుడైతే నేను ఈ 3 చెప్పాను కదా, ఈ 3 నుంచి ఏదైతే రిజర్వాయర్లు అబద్ధమా, పైప్ లైన్లు అబద్ధమా, లేకుంటే సబ్స్టేషన్లు అబద్ధమా, విద్యుత్ సబ్స్టేషన్లు అబద్ధమా, నెట్వర్క్ అబద్ధమా, ఇదంతా కాదు కదా. కేవలం 2 పిల్లర్లు కుంగినే 85 పిల్లర్లలో మేడిగడ్డ దగ్గర ప్రతి 7 పిల్లర్లకు ఒక బ్లాక్గా చేశాం. ఒకవేళ నిజంగా 2 పిల్లర్లకు బాగు చేయాలంటే 7 పిల్లర్లు తీసేసినా
మొత్తం 85 పిల్లలు అయితే పోవు కదా, అందులో 10వ భాగమే కదా 7 పిల్లలు అంటే. కనుక అట్లా సమర్థించుకుంటూ వచ్చిండు మన హరీష్ రావు. దాంతోపాటు మిగతా 2 బ్యారేజ్ కమ్ డ్యామ్ అంటే మనకు అన్నారం కానీ సుందీళ్ళు కానీ ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా ఆ మూడింటి కలిసి కాస్ట్ అంతా 10,000 కోట్లకు మించదు కదా అనే మాట కూడా హరీష్ రావు గారు అనుకుంటారు. 10 రూపాయలు నష్టమైన 10,000 నష్టమైన తప్పే కనుక దీనిలో అవినీతి జరిగింది మాత్రం వాస్తవం నేను అంటున్నాను. ఆయన ఆ ప్రాజెక్ట్ మొత్తం వివరాలు చెప్పడంలో దానికి కౌంటర్ పార్ట్ వీళ్ళు చెప్పాలి, కానీ అందులో అంత అబద్ధమే, హరీష్ రావు అబద్ధం ఆడిండు అని ఒకే మాటతో తేల్చేస్తే లాభం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అంటున్నారు, అంత అబద్ధమని తేల్చి పడేస్తున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఇదంతా కాళేశ్వరం కాదా, కాళేశ్వరం అంటే కేవలం ఇదేనా, ఎల్లంపల్లి మీరే కట్టారు, కాడేమో ఎప్పుడో నిజాం కాలంలో కట్టారు, శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ హయాంలో నెహ్రూ హయాంలో కట్టారు, కానీ కింద ఒక ప్రాజెక్ట్ లేదు కదా. కనుక అక్కడి నుంచి మార్చడానికి ఏం కారణాలు చెప్పిండు క్లియర్గా, ఏది తమ్మిడిహట్ నుంచి అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఏమైంది అవన్నీ చెప్పింది, కానీ క్లియర్గా ఉన్నది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రంగనాయక సాగర్ కానీ మనకు మల్లన్న సాగర్ కానీ కొండపచ్చమ్మ సాగర్ కానీ ఇవన్నీ నిజం కాదా, కట్టే నిజం కాదా, పైప్ లైన్లు వేసిన ఎత్తిపోతలు ప్రారంభించింది ఇవన్నీ నిజం కాదా, రేపు పొద్దున నిన్న శంకుస్థాపన చేసిన గంధమల్ల నీళ్ళు ఎట్లు ఇస్తారు అని కూడా అది కూడా వేరే మాట్లాడదాం మనం అని అడుగుతున్నారు. కనుక ఇప్పుడు పాయింట్ వైజ్ ఏదైతే హరీష్ రావు తాను పేర్కొన్న వాటి సరిగ్గా కౌంటర్ పాయింట్ ఏం చేయాలి, కౌంటర్ పార్ట్ బీజేపీ వాళ్ళు కానీ ముఖ్యం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు కాలేదు అంటున్నారు కదా, 2 ఏళ్ళ నుంచి ఎట్లా వస్తున్నాయి అంటున్నారు. హరీష్ రావు మర్చిపోయింది ఏంటంటే గత 2 ఏళ్ళుగా మరి మేడిగడ్డ రిపేర్ చేయమని వాళ్ళకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నా కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించండి. కానీ మరి 2 ఏళ్ళుగా కరువు వచ్చిన చాలా పంట పొలాలు ఎండిపోయినాయి కదా, లక్షలాది ఎకరాలు ఎండిపోయినాయి కదా, దాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుండేది, అది ప్రస్తావించలేదు. ఏదైనా సరే ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉన్నది. నా కోరిక ఏంటంటే అన్ని పార్టీలు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఈ మొత్తం ప్రాజెక్టు మీద ఎక్కడి నుంచి మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి అన్నారం సుందీల నుంచి మొదలుపెట్టి పైదాకా గోదావరి నది మీద బ్యారేజీల సంగతి చెప్పాలి, డ్యామ్ల సంగతి చెప్పాలి, ఆ తర్వాత రిజర్వాయర్ల సంగతి చెప్పాలి. అప్పుడు మాత్రమే సమగ్రంగా ఉంటుంది. కానీ 1,00,000 కోట్లు 90,000 కోట్లు కూడా ఖర్చు కాదు, 1,00,000 కోట్లు ఎట్లా దోపిడీ చేస్తారు అనే మాట వస్తుంది. కనుక వీటన్నిటి మీద సమగ్రంగా పార్టీలు వాళ్ళ క్యాడర్కు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియని కథలు ఉంచకుండా నీటిపారుదల అంశం మీద మంచి ట్రైనింగ్ తీసుకోవాలి, విమర్శలు చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలి. నేనైతే 2 పార్టీలు డిమాండ్ చేస్తున్నాను, హరీష్ రావు అన్న ప్రతి పాయింట్ను తిప్పికొట్టదలుచుకుంటే మీరు సహేతుకంగా తిప్పికొట్టండి. కేవలం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసి అంతా పట్టిది హరీష్ రావు దొంగ అని అంటారు దామం లేదు. దానివల్ల ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికార పక్ష కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. నమస్కారం.